ఓం శ్రీ మాతే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మన ఛానల్లోకి స్వాగతము. ఈరోజు మేషరాశి వారికి మరి ఈ యొక్క మే 29, 30, 31వ తేదీల్లో వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంది, వీరికి జరిగేటువంటి శుభాశుభ ఫలితాలు ఏమిటి, అసలు ఈరోజు వీళ్ళు ఏ విధమైనటువంటి శుభవార్తలు అనేవి వినబోతున్నారు, వీరు నడుచుకోవాల్సినటువంటి తీరు ఏమిటి, వీరు పాటించవలసినటువంటి కొన్ని పరిహారములు ఈ రోజున ఉన్నవి మంచి ఫలితాల కోసం. అసలు అవి ఏమిటి, అసలు వీరికి ఈ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, ఈ యొక్క మనస్తత్వంలో ఏమైనా మార్పులనేవి చేర్పులనేవి చేసుకోవడం వల్ల ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఉన్నాయా ఏంటి అన్ని విషయాలు కూడా ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాము. మరి ఇక వీడియోలకు వెళ్ళిపోదామండి. మరి ఈ యొక్క మేషరాశి వారు చూసుకున్నట్లయితే గనక ధైర్యము, ఆత్మవిశ్వాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మేషరాశి వారు ధైర్యవంతులు, ఆత్మవిశ్వాసం కలవారు. ఏ పని చేయాలనుకున్నా తొందరగా నిర్ణయం తీసుకుందామని అమలు చేయడానికి ముందడుగు వేస్తారు. ఏ విషయంలోనైనా వెనుకంజ వేయరు. సాహస కార్యక్రమాల్లో ముందుగా ఉంటారు. వీరి యొక్క ప్రధాన లక్షణం కూడా అదే. వీరికి భయం అనే పదం పెద్దగా తెలిసి ఉండదు. నాయకత్వ సామర్థ్యం అనేది కూడా చాలా ఎక్కువ వీరికి. ఈ రాశి వారికి సహజంగానే కొంచెం నాయకత్వ లక్షణాలు, గుణాలు ఉంటాయి. వారు ఒక టీంను నడిపించగలిగే శక్తి కలిగిన వారు ముందుండి మార్గదర్శకుల వలె ప్రవర్తిస్తారు. ఈ లక్షణం వల్ల వారు వృత్తిపరంగా మంచి స్థాయికి చేరుకునే అవకాశాలనేవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయనేది చెప్పుకోవచ్చు. త్వరిత నిర్ణయాలు మరియు స్పందన కూడా చాలా ఎక్కువ. మేషరాశి వారు ఏ విషయంలోనైనా వెంటనే స్పందిస్తారు. చాలా మంది తీవ్రంగా చూస్తారు. ఇది కొన్నిసార్లు మేలైన ఫలితాన్ని ఇచ్చినప్పటికీ కొన్నిసార్లు తరబడే పరిస్థితులను ఉరిచేస్తుంది. నడిచే మార్గములో తేలికపాటి అహంకారం లేదా ఓపికనేమి కనిపించవచ్చు. భావోద్వేగితంగా ఉండేటువంటి లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. వీరికి ఎమోషన్లు ప్రభావితం చేస్తూ ఉంటాయి. కోపం వేగంగా వచ్చే స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆనందాన్ని కూడా అదే వేగములో వ్యక్తపరుస్తారు. శరీర భావోద్వేగానికి లోనయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది వారు ఇతరుల సంబంధాల్లో ఏర్పరచుకునే విధానాన్ని ప్రభావితం అనేది చేస్తూ ఉంటుందన్నమాట. అయితే వీళ్ళొక స్వతంత్ర భావానికి, పోటీ భావాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. స్వతంత్రంగా ఉండడం ఎంతో ఇష్టం. ఎవరి ఆధీనంలో ఉండాలనేది వీళ్ళకి ఇష్టం ఉండదండి. అసహనంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగా వారు పోటీతో కూడిన వాతావరణాన్ని అత్యంత చురుకుగా ఉంటారు. గెలుపు కోసం కృషి చేసేందుకు చాలా ముందు ఉంటారు. ఉరుబరం అలాగే ఆధ్యాత్మిక వృద్ధి. ఉరుబరం అనగా జ్ఞానం యొక్క కారకుడు. మేషరాశి వారికి ఉరుబలం ఉన్నప్పుడు వారి జీవితంలో ఆధ్యాత్మికత, విద్య మరియు మంచి నిర్ణయాలు పెరుగుతాయి. ఉరుబలహీనంగా ఉన్నప్పుడు వారు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక మరియు ఆధ్యాత్మిక విషయాలలో ఇది చాలా ఎక్కువ. మేషరాశి వారి జీవిత ప్రయాణం ఇవన్నీ కలిపి చూస్తే మేషరాశి వారు ఒక విజేతగా జీవితం నడిపే స్వభావం కలిగిన వారు ఎప్పటికీ చురుగ్గా ఉంటారు. కొత్తదనాన్ని అలవర్చుకోవడంలో ముందు ఉంటారు. వారు ప్రేరణగా నిలిచే వ్యక్తిత్వం కలిగిన వారు. అయితే కొంత ఓర్పు, సమయం అలమర్చుకునే మరింత ఉన్నత స్థాయి కూడా వీళ్ళు వెళ్ళగలుగుతారు. ఇక ఇప్పుడు మనం మే నెలలో మే 29, 30, 31 తేదీల్లో వీరికి అన్ని విధాలుగా అసలు ఎలా ఉంది, ఈ యొక్క వీరికి శుభ పరిణామాలు, అలాగే గురుబలం మరియు ఈ 3 రోజుల్లో వారి పరిస్థితి గురించి వివరంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కుటుంబ పరంగా ఈ రాశి వారికి 3 రోజుల్లో కుటుంబంలో శాంతియుతమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుందని అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతామండి. అలాగే
సాన్నిహిత్యం అనేది కూడా పెరుగుతుంది. మరియు చిన్న చిన్న విభేదాలు కూడా ఈరోజు తొలగిపోతాయి. అలాగే వీరికి ఏంటంటే కుటుంబ పరంగా చాలా బాగుంది. అలాగే జీవిత భాగస్వామితో అన్యోన్యత అనేది పెరుగుతుంది. కానీ కొంతమంది చులకనగా చూడడం, మాట్లాడడం మరియు ఏ పని చేసిన దాన్ని తప్పుగా చిత్రీకరించడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ సమయంలో సహనం అనేది మీకు చాలా అవసరం. మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా మీరు చాలా ప్రేమగా మెలగగలిగి ఉండడం, స్త్రీ పరంగా కూడా చాలా గౌరవంగా చూడడం, ఆడవారు కూడా మనుషుల భర్తని చాలా గౌరవించడం అనేది ఈ రోజున చాలా అవసరం. వీరికి కుటుంబంలో అయితే మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్మెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఒక 3 రోజులు కూడా. అలాగే ఆర్థిక పరంగా ఎలా ఉందనేది చూసుకున్నట్లయితే ఈ 3 రోజులు మేషరాశి వారికి ఊహించినటువంటి ఆదాయ మార్గాలు అనేవి ఏర్పడతాయనైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఎంత ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఆదాయానికి తగినటువంటి ఖర్చు అనేది ఖచ్చితంగా వీరికి జరుగుతూ ఉంటుంది. అలాగే కాబట్టి ఏంటంటే బడ్జెట్ అనే దాన్ని మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం అనేది కంపల్సరీగా అవసరం అనేది మాత్రం చెప్పుకోవచ్చు. మరి 3 రోజుల్లో మేషరాశి వారికి అనుకూలంగా ప్రయాణాలు చాలా బాగున్నాయి. ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు, విదేశీ సంబంధించిన ప్రాజెక్టులు లభించే అవకాశం అయితే వీరికి పుష్కలంగా ఉంది. విదేశాలకు సంబంధించి ప్రయాణాలు చేసే దాంట్లో కానీ, ఎక్కడికైనా వెళ్లే దాంట్లో కానీ ఏదైనా వీసాకి వాటిలాంటి వాటికి అప్లై చేసుకోవాలని మీరు అనుకున్నప్పటికీ ఈ యొక్క 3 రోజులు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు తప్పకుండా ప్రయత్నించి చూస్తే మాత్రం మెరుగైన ఫలితాలనేవి మీరు అందుకోగలుగుతారు అటువంటి అవకాశం మాత్రం ఉంది. ఇక అప్పు పరంగా చూసుకున్నట్టయితే తీసుకోవడం లేదా ఇవ్వడం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అంటే ఎవరైనా సమస్యల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నామంటే ఈ రాశి వారు డబ్బు ఉంచుకొని లేదు, మా దగ్గర లేదు అని ఖచ్చితంగా చెప్పుకోలేరు. తప్పకుండా ఇవ్వాలనే ఉంటుంది వీరికి. దానివల్ల కొంచెం ఏంటంటే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్పులు తీసుకోవడం లేదా ఇవ్వడం మానుకోవడం అనేది ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది అయితే మాత్రం మీకు ధనపరంగా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ముఖ్యమని అయితే మాత్రం చెప్పుకోవచ్చు. అలాగే ఇక చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామితో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు ఏది చేసినా కూడా ఒక మాట చెప్పి చేయడం వల్ల తప్పకుండా మీకు మేలనేది అయితే మాత్రం జరుగుతుంది. ఇక ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఈ 3 రోజుల్లో మేషరాశి వారికి కొత్త అవకాశాలు, ప్రమోషన్లు లేదా విదేశీ సంబంధించిన ప్రాజెక్టులు అనేవి తప్పకుండా లభించే అవకాశం అనేది అయితే మాత్రం ఉంది. మీకేంటంటే విదేశాలకి వెళ్లే వారికి తప్పకుండా ఈ యొక్క 3 రోజులు అనేవి కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే కార్యాలయాల్లో సహోద్యోగం నుంచి సహకారం అనేది అయితే మాత్రం మీకు చాలా తక్కువగా ఉంటుంది ఈ 3 రోజులు కూడా. అందువల్ల ఏంటంటే మీ సహ ఉద్యోగులతో కొంచెం నిమ్మలంగా చాలా జాగ్రత్తగా నిదానపడుతూ ఉండేందుకు మీరు ప్రయత్నించడం అనేది చాలా మంచిది. అలాగే అధికారులతో సమస్యలు కూడా, పై అధికారులతో సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కోపాన్ని నియంత్రించుకోవడం, ఓపికగా ఉండడం అనేది చాలా 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 ముఖ్యమండి. ఇది రాశి వారిలో ఓపిక అనేది ఒకటి కొంచెం తక్కువగా ఉంటుంది, అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఉంటూ ఈ 3 రోజుల్లో మీరు ఉద్యోగరీత్యా పై వాళ్ళతో సమస్యలు లేకుండా చూసుకోవడం అయితే మంచిది. కానీ విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. అయితే ఇక చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో ఈ 3 రోజులు విదేశీ కంపెనీలతో ఒప్పందాలు లేదా ఆన్లైన్ వ్యాపార విస్తరణకు మంచి అవకాశం ఉంది. మీరు చూసుకున్నట్లయితే ఈ వీడియో అంతా కూడా ఎక్కువ శాతంగా విదేశం అంటే ఇతర దేశాలలో అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉందని కనిపిస్తుంది. ఈ రాశి వారికి ప్రధానంగా ఏదైతే మీరు డీల్స్ చేసుకుందాం అనుకున్నా, ఏదైతే ప్రయాణం అనుకున్నా మీకు అసలు అద్భుతంగా ఉంది. మిమ్మల్ని ఆపేటువంటి పరిస్థితి అనేది లేదని తప్పకుండా అయితే మాత్రం చెప్పుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగానికి వెళ్ళిపోదాం.
ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఈ 3 రాజులు అమ్మకాలు కొనుగోలు లాభాలనేవి మంచిగా తప్పకుండా మీరు పొందే అవకాశం ఉంది. అయితే మీకు ఎవరో గాని ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్త ఇబ్బంది చేసే అవకాశం. ఇబ్బంది అంటే మరేదో కాదండి, మీరు తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీకు తెలియదేం కాదు, కొన్ని డాక్యుమెంట్స్ అవి ఉంటాయన్నమాట. ఆ డాక్యుమెంట్స్ విషయంలో మీకు ఏదో బోరుమాలు చేసి కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం అనేది కొంత జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. ఇక చూసుకున్నట్లయితే మరి ఒక మేషరాశి వారికి ఓవరాల్ గా శుభ ఫలితాలైతే మాత్రం కుటుంబంలో శాంతియుతమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, ఆర్థికంగా కూడా ఊహించని ఆదాయ మార్గాలు, ప్రయాణాలలో అనుకూలతలు, విదేశీ ఒప్పందాలు, రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని లాభాలనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇవైతే మాత్రం మీకు మంచి శుభ ఫలితాలు చెప్పవచ్చు. ఇక మరి మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉన్నట్లుగా మరి అశుభ ఫలితాలు ఏమిటని చూసుకున్నట్లయితే ఖర్చు అనేది మీకు చాలా అధికం అవుతుంది. అదొకటి కొంచెం మైనస్ పాయింట్. ఉద్యోగులతో సహకారం అనేది చాలా తక్కువగా ఉండడం, ఇది కూడా కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి విషయం. పై అధికారులతో సమస్యలు రావటం, జీవిత భాగస్వామితో కూడా చిన్న చిన్న గొడవలు, కొంత వ్యతిరేకతలు అనేవి ఉన్నాయి. కాబట్టి మరి మీరు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం. అలాగే చూసుకున్నట్లయితే మీ జాతకంలో గురుబలం ఏ విధంగా ఉందనే విషయానికి వస్తే మే నెల తర్వాత గురుడు మిథున రాశిలోకి వెళ్ళడం వల్ల ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతూ ఉందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే గురు బలహీనంగా ఉన్నప్పుడు ఈ రాశి వారు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక మరియు ఆధ్యాత్మిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ 3 రాజులు సమగ్ర అంచనా ఎలా ఉంటుందంటే మేషరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలిగించే అవకాశాలనే ఉన్నాయి. కొన్ని రంగాలలో అనుకూలతగా ఉందని మనం చెప్పుకున్నాము. అలాగే కొన్ని రంగాలలో జాగ్రత్తగా ఉండడం కూడా చాలా అవసరము. మరి మీకు సహనము మరియు ఓపిక మరియు జాగ్రత్త పాటించడం ద్వారా ఈ 3 రోజుల్లో చాలా విజయవంతమైనటువంటి జీవితం అనేది మీరు గడపవచ్చు. అలాగే కొన్ని దుష్ప్రభావాలు మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంటికి సంబంధించిన చిన్న చిన్న రెమెడీస్ అనేది మీరు చేసుకొని మరి జాగ్రత్త పడవలసిందిగా తెలియజేస్తున్నాం.